వెల్కమ్ టు పల్లవి టీవీ. పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్రమైన పొలిటీషియన్ ఉన్నాడు. ఆ పొలిటీషియన్ ముందు ఒక మాట చెప్తాడు, తర్వాత ఇంకొక మాట చెప్తాడు. ముందు చెప్పేటప్పుడు బాహాటంగా చెప్తాడు, తర్వాత నాలుగు కరుచుకొని సారీ చెప్పడం ఆయనకు అలవాటు. ఆ వ్యక్తి ఏంటి, తాజాగా ఏం కామెంట్ చేసిండు, ఎవరి మీద కామెంట్ చేసిండు, ఆ కామెంట్స్ ఇట్లా మిగతా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన పేరు మదన్ మిత్రా. ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్లో పనిచేశారు, తర్వాత కాంగ్రెస్లో పనిచేశారు. ఎప్పుడైతే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉందో, అప్పుడు టీఎంసీలో చేరి టీఎంసీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. మాజీగా మంత్రిగా కూడా పనిచేశారు 1-2 సార్లు. సరే, ఈయన ఓకే బాగానే ఉంది, ఈయన హిస్టరీ బాగుంది. ఏం చేశారు ఈయన, ఎందుకు ఈయనకు వార్తాంశం అయింది ఈయన అనేది చూస్తే, ఓ సమావేశంలో వేదికపై మాట్లాడుతూ శ్రీరాముడు హిందువు కాదు ముస్లిం అని ఒక కామెంట్ చేశాడు. ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. శ్రీరాముడు హిందువు కాదు, నేను ముస్లిం అంటున్నా, హిందూ అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ఒక క్వశ్చన్ వేశాడు బీజేపీ నాయకులను విమర్శించే క్రమంలో. దాంతోపాటు ఇంకొక పెద్ద ఎలిగేషన్ ఏం చేశానంటే, ఒకవేళ శ్రీరాముడు హిందువే అయితే శ్రీరాముడు ఇంటి పేరు ఏంటి, శ్రీరాముడు ఇంటి పేరు ఉందా, శ్రీరాముడు ఇంటి పేరు రామ్ జెట్మలాని కావచ్చు అనే కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. ఆ కాంట్రవర్షియల్ కామెంట్స్పై దేశవ్యాప్తంగా అటు బీజేపీ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇతనిపై తీవ్రంగా మండిపడతా ఉన్నారు. గతంలో ఢిల్లీలో బీజేపీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు కూడా నేను బీజేపీ నాయకులను నేను అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయారు. ఇంతకీ రాముడు హిందూ అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఒకవేళ హిందువే అయినా ఆయన ఇంటి పేరు ఏంటి అని నేను అడిగితే స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి సువేంద్ర అధికారులు లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోయారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన తాజాగా పశ్చిమ బెంగాల్లో ఈ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ పట్ల హిందువులంతా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు ఇతని మీద. అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రదీప్ భండారి కూడా ఇతని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఒక్కసారి చూద్దాం ఈయన ఏమన్నాడు. আমি বলছি রাম মুসলমান ছিলেন, হিন্দু ছিলেন না। যখন পাগলা হয়ে গেল, সয়ে যায় ও যায়, ও ওখানে দৌড়ায়, এদিকে পাগলাটা দৌড়ায়, ওদিকে শিশির বাবুর বেটাটা দৌড়ায়, এ ওদিকে দৌড়ায়। এই ভাই রাম হিন্দু ছিল, রাম হিন্দু ছিল। రాముడు ముసల్మాను, హిందూ అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈయన కామెంట్స్ పట్ల మనకు బీజేపీ అధికారిక ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ప్రదీప్ భండారి స్పందించాడు. तृणमूल कांग्रेस के नेता मदन मित्रा ये कह रहे हैं कि प्रभु श्री राम मुसलमान है, ये 140 करोड़ देशवासियों का अपमान है, ये हम सब हिंदुओं का अपमान है। इससे ये स्पष्ट होता है कि तृणमूल कांग्रेस एक हिंदू विरोधी पार्टी है, जिसमें हर तृणमूल कांग्रेस का नेता हिंदुओं के खिलाफ बयान ममता बनर्जी के कहने पर कहता है। ఎస్, తృణమూల్ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ, అందుకే ఈ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి చెప్తా ఉన్నారు. అయితే నిజానికి పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిం ఓటర్ల కోసం తృణమూల్ కాంగ్రెస్ పదే పదే హిందూ దేవులను కావచ్చు, హిందువులను కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు, ఇట్లాంటి కామెంట్స్తో కావచ్చు, లేకుంటే హిందూ పండుగలు ఏవైనా పశ్చిమ బెంగాల్లో ప్రతిసారి జరిగేది రామనవమి వేడుకలు కావచ్చు, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీ కావచ్చు, ఈ ర్యాలీలు మొత్తం మీద ఆంక్షలు పెట్టడము, రాళ్ళు విసిరేలా మిగతా వాళ్ళని ప్రోత్సహించడము, ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని వ్యతిరేకించడం, వీళ్ళంతా ఒక వర్గం కోసం, ఒక వర్గం ఓట్ల కోసం తృణమూల్ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉందని బీజేపీ అధికార ప్రతినిధి చెప్తా ఉన్నారు. అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మదన్ మిత్రా కొత్త ఏం కాదు. గతంలో ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏదైతే ఉందో ఐప్యాక్ అనే సంస్థ, ఆ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేసింది. గతంలో ఎలక్షన్ ముందు వీల్ చైర్లో కూర్చొని మమతా బెనర్జీ ఓట్ల కోసం అభ్యర్థించిన సందర్భంలో అప్పుడు ఐప్యాకే, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాకే వాళ్ళకు స్ట్రాటజిక్ టీమ్గా పనిచేసింది. అయితే ఆ స్ట్రాటజిక్ టీం మీద కూడా ఈ మదన్ మిత్రా నోరు పారేసుకున్నారు. స్ట్రాటజిక్ టీం తీరును ఖండిస్తూ ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ పట్ల మమతా బెనర్జీ సహా టీఎంసీ ముఖ్య నాయకులు మొత్తం ఆయన తీరును ఖండిస్తే వెంటనే నన్ను క్షమించండి, ఈసారి అట్లాంటి మళ్ళీ ఎప్పుడు చేయని ఒక అపాలజీ లెటర్ రాశాడు. మనం చూడొచ్చు.
టీఎంసీ లీడర్ మదన్ మిత్రా అపాలజీస్ టు పొలిటికల్ కన్సల్టెన్సీ ఫార్మ్ ఐపాక్ ఆఫ్టర్ హీస్ రిమార్క్స్ స్టిర్ కాంట్రవర్సీ. సో ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు చెప్పడం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం, సారీ చెప్పడం, లేకుంటే అపాలజీ చెప్పడం ఈయనకు అలవాటు. ఇప్పుడు కూడా శ్రీరాముడు ముస్లిం అని చెప్పి ఏదైతే కామెంట్ చేసిండు, శ్రీరాముడు ఇంటి పేరేంటో చెప్పని సవాల్ విసిరిండు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఏం చెప్తున్నాడు అయ్యా ఇప్పుడు అంటే, ఆ విలేకరులు ప్రశ్నిస్తే ఇష్యూ పెద్ద దుమారంగా మారి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అనే ఒక ముద్ర పడే క్రమంలో తాజాగా ఈ అంశం మీద మళ్ళీ స్పందించిన మదన్ మిత్రా, లేదు అది నేను మాట్లాడలేదు, అది ఏఐ జనరేటెడ్ వీడియో, అది ఎడిట్ చేసిన వీడియో, నేను మాట్లాడింది కాదు, అది నేను వేరే మాట్లాడితే వీళ్ళు వేరే ఎడిట్ చేసి దాన్ని కావాలనే ప్రొవోక్ చేస్తున్నారనే కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. కానీ నిజానికి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చేస్తున్న కామెంట్స్కు పొంతం లేదు. ఖచ్చితంగా ఆయన హిందూ దేవుళ్ళను అవమానించేలా, హిందువుల మనోభావం దెబ్బతీసేలా మాట్లాడాలన్నది బీజేపీ నాయకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఇష్యూ కొనసాగుతున్నది.